మరి గత నెల 18వ తారీఖున నాగర్కర్నూలు జిల్లా కొమ్మెర జాతరలో జరిగినటువంటి సంఘటనలో 2 నెలల చిన్నారి మరణించడం జరిగింది. కానీ ఈ రోజుకి కూడా రాష్ట్ర ప్రభుత్వం వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ చేయకపోవడం అనేది దుర్మార్గమైన చర్య అని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. అంతేకాదు, రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో బీసీల రక్షణ చట్టం మరి బిల్ పెట్టాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈ కేసుని సిబిఐ కూడా కొమ్మెర గ్రామంలో జరిగినటువంటి సంఘటన, ఆ 2 నెలల చిన్నారి చనిపోయి ఇన్ని రోజులుగా వస్తున్నా మరి పట్టించుకోవడం లేదు. కాబట్టి తక్షణమే ఈ కేసును సిబిఐకి అప్పచెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో త్వరలోనే మరి జాతీయ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ అరుణ్ బాబు గారి ఆధ్వర్యంలో వేలాది మందితో ఢిల్లీలో ఏఐసిసి ముందు ధర్నా చేయబోతున్నామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. అంతేకాదు, ఈ బీసీలపై మొన్న జరిగిన చర్య ఒకటే కాదు, గతంలో కూడా సాయి ఈశ్వరాచారి చనిపోయిన సంఘటన బీసీ, మొన్న సౌమ్యానికి మరి ఎక్సైజ్ కానిస్టేబుల్ చనిపోయిన సంఘటన ఒకటి, తర్వాత మరి కోదాడలో కూడా ఒక లాకప్ డెత్. కానీ ఇట్లా ఈ ప్రభుత్వం ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలకు, చట్టానికి, న్యాయానికి లోబడి పనిచేయకుండా ఇష్టానుసారంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వేరేస్తూ ఉంది. దీన్ని బీసీలందరూ ఏకమై ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నామని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. అంతేకాదు, మొన్న మన వెలుగుమట్ల ఖమ్మం జిల్లాలో కూడా అక్కడ భూదాన్ భూములపై కూడా 1000 ఇండ్లను కూల్చేయడం జరిగింది. అది భూదాన్ చట్టం అనేది సపరేట్ అటానమస్ బాడీ ఉంటుంది. యాక్చువల్గా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 విడిపోయినప్పుడు ఆ భూదాన్ బోర్డు వైఫికేషన్ కాలేదు, అది అట్లే ఉంది. గత ప్రభుత్వం కూడా టీఆర్ఎస్ పార్టీ 2014 సంవత్సరంలో ఈ భూదాన్ భూమి బోర్డుని బలగొట్టేసి దాంట్లో ఉన్నటువంటి దాదాపు 8000 ఫైళ్ళు ఎత్తుకొని పోయింది. అంటే ఆ ధరణి అనే ఒక చట్టం కొత్త దేపోతున్నాం, దాంట్లో ఎంట్రీ చేసుకొని కబ్జాలు చేసుకుందాం అనుకున్నారు. కానీ అది నడవదు. అది భూదాన్ చట్టం అనేది సపరేట్ పేదవాళ్ళకి అప్పచెప్పడం, దానికి ఒక అటానమస్ బాడీ ఉంది. మరి టీఆర్ఎస్ పార్టీ కూడా ఆ రోజులో భూదాన్ భూములను కబ్జా చేయాలని ప్రయత్నించింది. మళ్ళీ ఈరోజు కేటీఆర్ ఎక్కడ వెళ్ళి మేము మీకు అండగా ఉంటామంటున్నాడు. మరి ఆ రోజు రికార్డ్స్ అన్నీ ఎక్కడ పోయినాయని కూడా ఆ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి గత ముఖ్యమంత్రులను కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాదాపుగా 2 రాష్ట్రాల్లో కలిసి భూదాన్ భూములు అనేది 1,00,000 ఎకరాలు ఉన్నాయి. మరి ఇది వైఫర్కేషన్ తర్వాత తెలంగాణ, ఆంధ్రకు సపరేట్ ఎంత అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. దాదాపు ఈ భూదాన్ భూములు కూడా ఈ తెలంగాణలో కూడా చాలామంది అప్పట్లో ఉన్న ప్రభుత్వంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి లీడర్లు కూడా కబ్జా పెట్టినరు. అవి కూడా త్వరలోనే బయటకు వస్తాయని దాని మీద కూడా మేము విస్తృతంగా దాన్ని ఎంక్వైరీ మేము మా ప్రాసెస్లో బీసీ సంక్షేమ సంఘం తరఫు నుంచి కూడా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దీనికి భూదాన్ భూములు అనేటటువంటిది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి హక్కు లేదు, నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు కుకట్పల్లిలో కూడా సర్వే నెంబర్ 353, 354లో కూడా దాదాపు 1000 మందికి అప్పట్లో భూదాన్ పట్టాలు ఇచ్చింది. మరి అక్కడ స్థానిక ఉన్న ఎమ్మెల్యే కూడా అది కూడా వాళ్ళని నిలబొట్టి కబ్జా పెట్టాలని చూస్తున్నారు. ఖబర్దార్, భూదాన్ భూములు అనేటువంటివి అవి పేద ప్రజల కోసం, లేని వాళ్ళ కోసం. అప్పట్లో దాదాపు వినోబా భావే దేశమంతా తిరిగి ఆయన కలెక్ట్ చేసుకున్నారు. అంటే ఆయనకి ఇచ్చిండ్రు భూములు దానం చేస్తే దాని నుంచి భూదాన్ భూమి అని వచ్చింది. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా భూదాన్ చట్టం అనేది ఒకటి పెట్టింది. గతంలో 1994లో కూడా అప్పుడు ఉన్న గవర్నమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఫర్ రెవెన్యూ ఏమని ఇచ్చిందంటే భూదాన్ భూములకు ఎవరు ఎంట్రీ కానీ లేదని ఆర్డర్స్ ఇచ్చారు. మరి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా భూదాన్ భూములకు ఎవరు ఎంట్రీ కావడానికి లేదని చెప్పి అన్నారు. అప్పుడు ఎలాంటి కబ్జాలు జరగలేదు. టీఆర్ఎస్ పార్టీ వచ్చినాక వాళ్ళు ట్రై చేసిండ్రు. మరి ఆ రికార్డ్స్ భూదాన్ బోర్డును వలగొట్టి దాంట్లో ఉన్న ఫైల్స్ రాత్రి ఎత్తుకోవడం అనేది దుర్మార్గం. వాళ్ళు కూడా కబ్జా చేయాలని చూసిండ్రు. మరి ఈ రోజున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విధంగా వ్యవహరిస్తుంది. ఖబర్దార్, మీకు పుట్టగతులు ఉండవని బీసీ సంక్షేమ సంఘం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ అరుణ్ బాబు గారి ఆధ్వర్యంలో, టైగర్ ఆర్ కృష్ణ గారి ఆధ్వర్యంలో వెనుకబడిన భూదాన్ భూములు ఎవరికైతే దక్కాలనో వారి కోసం పోరాడతామని పార్లమెంట్లో కూడా అన్నగారు మరి ఈ అంశం మీద కూడా లేబట్టబోతున్నారని కూడా మేము ఈ కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తూ ఉన్నాం.
అంతేకాకుండా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని అల్లకల్లోలు బీసీ ఎస్సీ ఎస్టీలపై ఉక్కుపాదంతో ఈ ప్రభుత్వం అణచివేస్తూ ఉంటే చీమగుట్టున్నట్లు కూడా లేడు ఈ సీఎం రేవంత్ రెడ్డి గారు. మరి రాజీవ్ గాంధీ గతంలో వచ్చి సంవత్సరానికి 2 లక్షల జాబ్ క్యాలెండర్స్ ఇస్తామన్నారు. దొంగలాకమున్న వచ్చి వికారాబాద్ జిల్లాకు వచ్చి కాంగ్రెస్ శిక్షణ శిబిరాలన్నీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్లో పోయి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వాళ్ళకి ముఖం పెట్టుకుని కూడా అర్హత లేదు. మరి రాహుల్ గాంధీ గారు మీకు భారత రాజ్యాంగం పట్ల కానీ చట్టం పట్ల కానీ న్యాయం పట్ల కానీ ఏదైనా మీకు అవగాహన ఉన్నట్లయితే ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఈ విధంగా పనిచేయట్లేదు. మీరు వెంబడి తక్షణమే మీరు రేవంత్ రెడ్డి గారికి చెప్పి మొన్న జరిగినటువంటి కుమ్మరిగ్రామ జాతరలో జరిగిన ఆ చిన్నారి ఇష్యూలో వెంబడి సిబిఐ కప్పచెప్పమని ఈ సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇన్స్ట్రక్షన్స్ చేయాలని బీసీ సంక్షేమ సంఘం తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.